నిలబెట్టుకున్నటువంటి దేవాతి దేవునికి నా హృదయపూర్వకంగా ఆచరించుకుంటున్నాను. అలాగే సమయం ఇచ్చినటువంటి మాస్టర్ గారికి నా హృదయపూర్వకంగా ఎందుకంటే ఫస్ట్ మాట్లాడితే నాకు ఫస్ట్ భయం వేస్తుంది. నేను చెప్పను అన్నప్పుడు నాకు ధైర్యం వచ్చింది. చెప్పు పర్లేదు చెప్పడానికి లేదు లేదు నేను చెప్పడానికి తాగే చెప్పు అని చెప్పగానే సరే అని చెప్పి వచ్చాను. సిద్ధపడ్డాను. ఇక్కడ నిలబడాలన్నా కూడా కొంచెం ధైర్యం ఉండాలి. సరే మరి సమయంలో కూడి వచ్చిన మరి అందరికీ నా హృదయపూర్వకంగా ఆచరించుకుంటున్నాను. అలాగే ఈరోజు శుక్రవారపు శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాను. ఎందుకంటే లోకంలో సమాజంలో కొంతమంది కుటుంబంలో కానీ ఒక వ్యక్తి ఎవరైనా మరణించినప్పుడు కానీ లేదా ఒక కుటుంబంలో ఏదైనా విషయాలకు సంబంధించినప్పుడు అది మంచిది కాదు అనుకుంటారు. అదేదో చెప్పాలనుకుంటున్నా అది చెప్పుకోలేని మాటలు కానీ పరిగణిస్తూ ఉంటారు. కానీ ఈనాటి క్రైస్తవ్యంలో అనేకులకు ఎదురవుతున్న ప్రశ్న ఏంటంటే వీరేంటి వీరికేమన్నా పిచ్చాం? యేసుక్రీస్తు ప్రభువు చనిపోయి వాళ్ళు ఆరాధిస్తున్నటువంటి వాళ్ళు సేవిస్తున్నటువంటి చనిపోయిన రోజుని మంచి అంటున్నారంటే శుక్రవారం అంటున్నారంటే ఉప్రాగా అంటున్నారంటే వీళ్ళు మనమైతే అలాగం కదా మనం హ్యాపీగా పండుగ చేసుకున్నాం కదా అని అంటూ ఉంటారు. కానీ ఆయన మరణించడం మనకేమైందని మంచి ఆయన మరణించకపోతే మనకి పాప క్షమాపణ అనేది దొరకదు. ఆయన శిలువలో మరణిస్తూ మన కోసం ఎంతో వేదన పడుతూ ఆయన పలికిన మాటలే ఎంతో శ్రేష్టమైనవి. అసలు ఆ మాటలు చెప్పడానికి వర్ణించలేదు. ఆయన శిలువలో ఎంతగా వేదన పడ్డారంటే కొంచెం సేపు మనం ఎంట్లో ఉంటేనే తట్టుకోలేదు. క్షణం కూడా మనం గొడుగు వేసుకొని నేనైతే తీసుకొచ్చేటప్పుడు దాన్ని గొడుగు వేసుకొని మరీ వెళ్ళి తీసుకొస్తూ ఉంటాం. కానీ అటువంటి దేవాతి దేవుడు పలుకుతున్న పలుకులు ఎంత శ్రేష్టమైనవి, ఎంత ఉన్నతమైనవి. అటువంటి మాటలలో మొదటి మాట నాకు ఇచ్చినటువంటి దేవాతి దేవుడికి నిజంగా నా హృదయపూర్వకంగా వందనాలు చెల్లించుకుంటున్నాను. ఎందుకంటే ఎన్నిక లేని దాన్ని కానీ విలువ లేని నన్ను తన రక్తం నుంచి పద్నాలుగు కడిగాడు, వెనక నిలవబెట్టుకున్నాడు. ఈ మాటలు చెప్పుకున్నప్పుడు ఈ ధైర్యాన్ని ఇచ్చాడు. నిజంగా కొంతమందికి ఇలా నిలబడడానికి కూడా ధైర్యం అనేది ఉండదు. కానీ నాకు ఆ ధైర్యాన్ని ఇచ్చాడు. కేవలం నేను నా ధైర్యాన్ని బట్టి కాదు కానీ నేను దేవుని దగ్గర నుంచి సాహసించి పొందుకొని మీ వద్ద నిలబడి అనేకులలో యేసుక్రీస్తు ప్రభువుని నిందిస్తూ అవమానపరుస్తూ దూషిస్తూ హింసిస్తూ అనేక మంది సిలువ వేయమని అతన్ని సిలువ వేయండి అని కేకలు వేస్తారు. కానీ భూమికి ఆకాశానికి మధ్య వేలాడుతున్నటువంటి యేసు పలికిన పలుకులు ఎంతో శ్రేష్టమైన పలుకులు. ఈనాడు ఆ పలుకులను మాటలను మనం ధ్యానించడానికి వచ్చినందుకు మీ అందరికీ వందనాలు చెల్లించుకుంటున్నాను. ఎందుకంటే ఈ మాటలు చాలా మంది కొన్ని సందర్భాల్లో వాడుతూ ఉంటారు. ఆ మాటలు ఎలా ఉంటాయంటే మనకి ఇప్పుడు పుట్టిన పిల్లలు ఉంటారు కదా, పిల్లలు పుట్టినప్పుడు వారి మాటలు ఎలా ఉంటాయి, చాలా ముద్దుగా వాళ్ళు మాట్లాడే మాటలన్నీ రికార్డ్ చేసుకుంటూ ఉంటాము. అలాగే మరణ స్థితిలో ఉన్నప్పుడు ఒక వ్యక్తి మరణిస్తున్నప్పుడు వారి తల్లిదండ్రులు
కావచ్చు, ఎవరైనా నాకు ఇష్టమైన వారు మరణించినప్పుడు వారి దగ్గరికి వెళ్ళి వాళ్ళ మాటలను క్షుణ్ణంగా తెలుసుకుంటాం, అబ్జర్వ్ చేస్తాం. వాళ్ళు ఏం చెప్తున్నారు అని వింటూ చెవిల దగ్గరకు పెట్టి మరీ వింటా ఉంటాం. ఎవరైనా మిస్ అయిపోతామేమో, ఏమన్నా ఎక్కడెక్కడన్నా దాచిపెట్టి ధనాన్ని గురించి మనకి ఏమైనా చెప్తారేమో, ఎక్కడన్నా మనకి బంగారం, మన అమ్మలు అయితే బంగారాన్ని దాచిపెట్టి ఉంటే అదేమన్నా దాచిపెట్టిందేమో అమ్మ అది చెప్తుందేమోనని దగ్గరికి వెళ్ళి మరి వాళ్ళ మాటల్ని క్షుణ్ణంగా తెలుసుకుంటూ పరిశీలించి తెలుసుకుంటూ ఉంటాం. ఈ లోకంలో ఉన్న వాటి కోసమే మనం ఇంతగా వ్యాపారాలు ఆడుతూ ఇంతగా తప్పపడుతుంటే మన కోసం ఆయన రాజ్యాన్ని సిద్ధపరచుకొని వెళ్ళినటువంటి యేసు ప్రభు వాక్యాన్ని వింటున్న మనలో ఎంతమంది సిద్ధంగా ఉన్నారు, ఎంతమంది ఆయన సన్నిధికి తోడ్పడి వచ్చి ఉన్నారు మనం జ్ఞాపకం చేసుకోవాలి. సరే, ఇప్పుడు మనం ప్రార్థన చేసుకున్నట్లయితే దేవుని మొదటి మాటలు ధ్యానించుకోండి. మహిమగలిగిన తండ్రి, అయా మీ గుణమైన పాదాలకు వందనములు తండ్రి, స్తోత్రములు అయా. ఈ మాటలు చెప్పుటకు దేవా, నాకు నీ ఆధిక్యతనిచ్చినందుకే మీకు వందనములు తండ్రి, స్తోత్రములు దేవా. అయా మీ కృప చేత నన్ను నింపండి తండ్రి. అయా వినగలిగే చెడు, అయా గ్రహించగలిగే మనస్సును దయచేయండి. అయా నీ కృప లేనిది మేము ఏమైపోతున్నాం తండ్రి. అయా నీ కృప చేత మమ్మల్ని నింపినందుకు నీకు వందనములు తండ్రి. అయా ఇదిగో తండ్రి, ఈ వాతావరణం తండ్రి, అయా 7 మాటలు వినుటకు సిద్ధపడి వచ్చిన ప్రతి బిడ్డను బట్టి నీకు జ్ఞాపకం చేసుకోలేము. అయా ఇదిగో దేవా, అయా వారు ప్రయాసపడి వచ్చి ఉండగా తండ్రి, అయా నీ యొక్క విశ్రాంతి కోసం పంపుచుండగా దేవా, మరి హృదయంలో ఈ మాటలను తండ్రి దాచుకొని ఫలించుటకు కృపను దయచేయండి. అయా ఇదిగో ఎక్కడ ఎంత మాత్రం సాధారణ అలజడులు రేపకన్నా ప్రశాంతమైన వాతావరణం ఉంటుంది. ఇదే దయచూపించండి. అయా ఈ మాటలు పలుకుటకై ఈ దీనురాలని అంకురాలైన నన్ను నిలవబెట్టుకున్నందుకు స్తుతులు స్తోత్రము చెల్లించుకుంటున్నాను. అయా ఇదిగో మాటలు తండ్రి ఇంత బొమ్మచుండగా తండ్రి, నీ కృపతో నీ ఆత్మను తండ్రి మాపై కృపదించమని తండ్రి, నీ శక్తి కలిగిన నామమున తండ్రి యేసు క్రీస్తు నామమున అడిగి వేడుకొని తండ్రి పొందుచున్నాము తండ్రి. ఆమేన్. లేకుండా చదువుకున్నాము. లూకా సువార్త 23వ అధ్యాయం 34 నాకు ఇచ్చినటువంటి వాక్యాలు. యేసు తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగకుండా వీరిని క్షమించమని చెప్పారు. ఇంగ్లీష్లో ఫాదర్ డిడ్ నాట్ వాట్ ఆర్ యూ డూయింగ్ అంటే దేవా తండ్రికి చేస్తున్నటువంటి దేవాది దేవుడు యేసు ప్రభు శిలువపై మరణిస్తూ శిలువను అప్పగించినటువంటి యేసయ్య తండ్రికి చేస్తున్నటువంటి ప్రార్థన విజ్ఞాపనగా ఉంచవచ్చు. ఈనాడు శిలువ విలువ తెలియక అనేకులు శిలువను త్రోసివేస్తూ శిలువ విలువను మరిచిపోతూ ఉన్నారు. శిలువ యొక్క పాపకి పాప క్షమాపణ దొరికింది. శిలువ యొక్క సాతాను తల చితకదొక్కబడింది. శిలువ యొక్కనే ప్రతి పాపములకు ప్రాయశ్చిత్తము కలిగి ఉన్నాయి. ఆ మాటలలో దేవుడు పలుకుతున్నటువంటి మాట మొదటి మాటగా మనం చూసినట్లయితే మొదటిగా పలికిన మాట, ఈ మాట సర్వ మానవుల పాపముల కొరకు పాప విమోచకుడైన యేసుక్రీస్తు వారు పలుకుతున్నటువంటి మాటగా మనం చూడవచ్చు. మొదటిగా మనం మత్తయి సువార్త 1వ అధ్యాయం 21 కనుక మనం చూసినట్లయితే ఆమె యొక్క కుమారుని కరును తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును కనుక ఆయన యేసు అని పేరు పెట్టను. ఏం కనుక ఆయన ఒక కుమారుని కను. ఎవరు? మరియమ్మ.
పరిశుద్ధాత్మ దేవుడు. పరిశుద్ధాత్మ దేవుడు మొదటి ఆదాము ఎవరు? మొదటిగా తండ్రి చేత నిర్మించబడి తన జీవవాయువును ఊదిన ఆదాము పాపము చేసి తను చేసిన పాపమును ఒప్పుకొనగా అతిక్రమములను దాచిపెట్టుకున్నాడు. అందుకే శాపగ్రస్తుడిగా మాట్లాడాడు. కానీ యేసుక్రీస్తు ప్రభువారు కడపటి ఆదాముగా ఈ భూమిపైకి వచ్చారు. ఎందుకు? మన పాపములను క్షమించడం కొరకు, మన శాపములను తుడిచివేయడం కొరకు, అనేకులు చేస్తున్న శిక్షల నుండి మనకు విముక్తిని ఇవ్వట కొరకు ఈ లోకానికి ఆయన వచ్చి ఉన్నాడు. ఆయన తన పేరును భావసార్థకం చేయటం కొరకు. యేసు అనగా రక్షకుడు, క్రీస్తు అనగా అభిషేకుడు. మనం చూస్తే ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 6-7 మనం చూసుకున్నట్లయితే, ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు కానీ మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తనను తానే రిక్తునిగా చేసుకునేను. తనను తానే మనుషులు పోలికగా. యేసుక్రీస్తు ప్రభువారు సిలువలో మనుషునిగానే శ్రమ పడ్డాడు, మనుషునిగానే వేదనంతా భరించాడు. దైవ కుమారుడైనా కానీ ఈ భూమికి మనుషునిగానే ఈ భూమికి వచ్చి తనకు ఎంచబడిన భాగ్యమును విడిచిపెట్టుకొని మనుషుని పోలికగా దాసుని రూపమును ధరించుకొని తనను తాను ఏం చేసుకున్నాడు? రిక్తునిగా చేసుకున్నాడు. రిక్తునిగా చేసుకున్నటువంటి యేసయ్య మన కొరకు చేస్తున్నటువంటి ప్రార్థన, ఆయన చిత్తాన్ని నెరవేర్చుటకు, తండ్రి యొక్క చిత్తం నెరవేర్చుటయే ఆయన యొక్క కోరిక. అందుకోసమే ఆయన ఈ భూమిపైకి వచ్చి ఉన్నాడు. మార్కు సువార్త 10:45 చూసినట్లయితే, మనుష్య కుమారుడు పరిచారం చేయించుకొనుటకు రాలేదు గాని పరిచారం చేయుటకు అనేకులకు ప్రతిగా విమోచన తన ప్రాణమును ఇచ్చటకు వచ్చెనను. ఏం చేస్తున్నాడు? మనుష్య కుమారుడు తన ప్రాణము ఆయన శిలువపై వేలాడుతూ ఆయన విజ్ఞాపన చేస్తున్నటువంటి మాటగా మనం చూడవచ్చు. పేతురు 2:23 మనం చూస్తే, ఆయన న్యాయము తీర్చు దేవుడికి తను అప్పగించుకున్నట్లు మనం చూడవచ్చు. పేతురు రాసిన పత్రిక 1 పేతురు ఆయన నోట ఏ కపటమును కనబడలేదు. 1 పేతురు 2వ అధ్యాయం 20. ఆయన దూషింపబడి బదులు దూషింపబడలేదు, ఆయన శ్రమ పెట్టబడి బెదిరింపగా న్యాయముగా తీర్పు తీర్చి దేవునికి తను తాను అప్పగించుకొనెను. న్యాయముగా తీర్పు తీర్చేటువంటి దేవుడికి, ఆయనకు తీర్పు తీర్చేటువంటి అధికారం ఉన్నా కూడా ఆయన అక్కడ తన అధికారాన్ని చూపించలేదు. అధికారాన్ని చూపించకుండా తనను తాను ఏం చేసుకున్నాడు? సిలువను అప్పగించుకున్నాడు. ఈ మాటల్లో మనం లోతుగా వాక్యానుసారాన్ని ధ్యానించుకున్నట్లయితే, మొదటి మాట పరిశుద్ధాత్మ దేవుడు మనకు బయలుపరుస్తున్నటువంటి మాట, అమానుషమైన జన్మ కోసం, అంటే అమానుషంగా ప్రవర్తిస్తున్నటువంటి జనం విజ్ఞాపన చేస్తున్నటువంటి మాట. ఈ మాట యేసుక్రీస్తు ప్రభు వారు సిలువలో కేక వేస్తూ క్షమాపణ కలిగి ఉన్న మాటగా కూడా మనం చూడవచ్చు. మొదటిది మన వాక్య భాగంలో యేసు తండ్రికి చేస్తున్నటువంటి మొదటిది, యేసుక్రీస్తు ప్రభు వారు తండ్రికి చేస్తున్నటువంటి విజ్ఞాపన మాటగా మనం చూడవచ్చు. రెండవది, మీరేమి చేయించున్నారో దాన్ని రెండవ మాటగా చూడవచ్చు. అంటే మీరేమి చేయించున్నారు అంటే ఇది క్షమాపణ కలిగినటువంటి మాటగా మనం చూడవచ్చు. మూడవది, వీరిని క్షమించమని చెప్పారు. ఈ మాటని ప్రేమ కలిగిన మాట. యేసుక్రీస్తు వారు ఎంత వేదన
అంత శ్రమలో కూడా మనపై చూపిస్తున్నటువంటి ప్రేమ కలిగిన మాటలు కూడా మనం చూడవచ్చు. మొదటిది ఏంటి? తండ్రికి చేస్తున్నటువంటి విజ్ఞాన ప్రార్థన. ఫిబ్రవరికి రాసిన పత్రిక 7వ అధ్యాయం 25వ వచనంలో మనం చూసినట్లయితే, ఈయన తన ద్వారా దేవుని యొద్దకు వచ్చి వారి పక్షమున విజ్ఞాపనయు చేయుటకు నిరంతరం దీవించుచున్నాడు గనుక వారిని సంపూర్ణంగా రక్షించుటకు శక్తివంతుడై ఉన్నాడు. ఈయన ఏం చేస్తున్నాడంటే విజ్ఞాపన, తండ్రికి విజ్ఞాపన అనేది చేస్తున్నటువంటి మాటగా మనం చూడవచ్చు. ఇది ఒక ప్రవచనం అన్నమాట. ప్రవచనాలు నెరవేర్చుటకి ఆయన ఈ లోకానికి వచ్చి ఉన్నాడు. ప్రవచనం ఏంటంటే మనం ప్రతిరోజు చదువుకుంటున్నటువంటి మాట యెషయా గ్రంథము 53:12. కావున అనేకులు గొప్పవాడితో నేను అతని పాలు పంచిపెట్టేదను, గనులతో కలిసి అతని కొల్ల సొమ్ము విభాగించుకొని, ఏలయనగా మరణమునందునట్లు అతను తన ప్రాణమును దారపోసెను. అధికారం చేరి వారిలో ఎంచబడిన వాడు ఆయనను. అనేకుల పాపమును భరించుచు తిరుగుబాటు చేసిన వారిని గురించి విజ్ఞాపనము చేశాను. ఏం చేస్తున్నారు? విజ్ఞాపన చేసి తిరుగుబాటు చేస్తున్నటువంటి జనం కోసం, ఆయన ఊమ వేస్తున్న వారిని, ఆయన హింసిస్తున్న వారి కొరకు ఆయన చేస్తున్నటువంటిది ఏంటి? తండ్రికి విజ్ఞాపన చేస్తున్నాడు. ఇది ఒక ప్రవచనం. ఈ ప్రవచనాన్ని నెరవేర్చుట వరకే ఆయన ఈ భూమిపైకి వచ్చి ఉన్నాడు. సర్వ మానవుల పాపము నుండి విడిపించుటకు ఆయన రక్షకుడిగా ఈ భూమిపైకి వచ్చి ఉన్నాడు. ఆయన పుట్టినప్పుడు ఫెస్టివల్ జరుపుకుంటూ ఉంటాం, సంబరాలు చేసుకుంటాం. మనం కదా సృష్టి కూడా సంబరాన్ని జరుపుకుంటున్నాడు. కానీ ఆయన మరణించినప్పుడు కూడా ఈ భూమి ఏం చేసిందంటే కంపించింది. దేవాలయపు తెర నడిమికి చినిగిపోయింది. ఆయన ఆ భయంకరమైన వేదనను భరిస్తున్నప్పుడు, ఆయన మరణిస్తున్నప్పుడు ఈ సృష్టి తట్టుకోలేకపోయింది. అటువంటి సమయంలో కూడా ఆయన మరణిస్తూ కూడా శిలువపై వేలాడుతూ కూడా, తండ్రి మీరేమి చేయుచున్నారు, ఎరుగురు కనుక మీరు క్షమించమని. ఎంత క్షమాపణ, ఎంత ప్రేమ ఉంటే కదా ఈ మాట చెప్తాము. ఇంకా యేసుక్రీస్తు ప్రభువారు విజ్ఞాపనకర్త అయిన యేసుక్రీస్తు మన పాపముల నిమిత్తము, సర్వ మానవుల పాపముల కొరకై తను రిక్తునిగా చేసుకొని యేసుక్రీస్తు ప్రభువారు తనకు చేసిన విజ్ఞాపనలను బట్టి, తండ్రికి చేస్తున్న విజ్ఞాపనలు, తండ్రి తనను తాను ఎంతగా తగ్గించుకున్నాడు. తండ్రి తన చేతిలో ఉన్న బలము నుండి కూడా సంసారం అంటాడు, నాకు ఒక్కసారి బలము అనుకుంటారు, నేను వీళ్ళందరినీ నాశనం చేసేస్తాను అని అనుకున్నాడు. కానీ యేసుక్రీస్తు ప్రభు ఏమంటున్నాడంటే, వీరిని క్షమించు తండ్రి అని తండ్రికి విజ్ఞాపన చేస్తున్నటువంటి మాటగా మనం చూడవచ్చు. అదే ఈ మాటలో ఎంతగా దేవునితో నిండి ఉన్నామంటే, మనకి ప్రార్థన రాని మనకి కూడా ప్రార్థించటం, తనను తాను ఎంతగా తగ్గించుకున్నాడు ఆయన మనకి చూపిస్తూ మాదిరికరంగా, ఆయన మనకి మాదిరికరంగా ఈ భూమి మీద జీవించి ఉన్నాడు. రెండవదిగా మనం చూసినట్లయితే, మీరేమి చేయించున్నారో మీరు ఎరుగరు కనుక మీరెరుగరు. ఇది క్షమాపణ కలిగినటువంటి మాటగా మనం చూడవచ్చు. యేసుని సిలువ ఎందుకు వేస్తున్నారో అక్కడ ఉన్నటువంటి వారికి తెలియదు. యేసును ఎందుకు శ్రమ పెడుతున్నారో యేసుకు మాత్రం తెలుసు. అక్కడ ఉన్నవారు, అక్కడ ఎవరెవరు ఉన్నారు, ఎటువంటి వ్యక్తులు ఉన్నారో మనం చూద్దాము. మొదటిగా అక్కడ ఉన్నటువంటి వారిని మనం చూసినట్లయితే, మొదటిగా పరిసయ్యులు, శాస్త్రులు, రెండవదిగా ఇశ్రాయేలు ప్రజలు, మూడవదిగా మనం చూసినట్లయితే రోమా సైన్యం. మొదటిగా పరిసయ్యులు, శాస్త్రులు. వారు పరిసయ్యులు ఎటువంటి వారంటే ధర్మశాస్త్రాన్ని అనుసరించేటువంటి, ధర్మశాస్త్రం ఎరిగి కానీ దాన్ని అనుసరించేటువంటి వారు కాదు, పాటించేటటువంటి వారు కాదు. కానీ వేషధారుల వంటి వారు. లేఖనాల్లో రాయబడినట్లు మెస్సయ్య ఆయనని తెలిసి కూడా ఆయన్ని మందమత్తులై ఉండి యేసయ్యను సిలువకు అప్పగించుటకు వారు ప్రయత్నించారు. ఆయన అన్యాయంగా సిలువకు అప్పగించి ఉన్నారు. ఇంకెవరు?
పరిసయ్యులు, శాస్త్రులు. సెకండ్ వచ్చేసి ఇజ్రాయేలు ప్రజలు. వీరు ఎటువంటి వారంటే యేసుక్రీస్తు ప్రభు వారు చేసినటువంటి అద్భుత కార్యాలు చూసినటువంటి వారు. యేసుక్రీస్తు ప్రభు వారు ప్రయాణమై వెళుచున్నప్పుడు 5 రొట్టెలను 2 చిన్న చేపలను తీసుకొచ్చి వారు తిన్నటువంటి వారే, ఆ ఇచ్చిన ఆహారాన్ని తిన్నటువంటి వారే, కృతజ్ఞత లేని వారే. శాస్త్రులు పరిశీలి చెప్పిన మాటలు విని ఆయన ఏం చేశారు? అన్యాయంగా ఆయన్ని సిలువ వేయమని కేకలు వేశారు. 6 గంటల సేపు ఆయన పడినటువంటి శ్రమ, 6 గంటల సేపు అర్ధరాత్రి పూట ఎవరికైనా తీర్పు తీర్చగలరా? మనకు తెలుస్తున్నాం. న్యాయకోర్టులో కానీ ఎక్కడ కూడా అర్ధరాత్రి సమయాల్లో ఏ వ్యక్తికి తీర్పు అనేది తీర్చరు. పగలు టయాల్లోనే తీర్పు అనేది తీరుస్తుంటారు. కానీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు వారికి అర్ధరాత్రి సమయాల్లో తీర్పు తీర్చబడి అర్ధరాత్రి పూట ఆయనకి ఏం చేశారు? ఇది శిక్షించాలి అని చెప్పేసి వాళ్ళందరూ ఏకాగ్రతగా కలిసికట్టుగా ఆయన సిలువ వేయాలని కుట్ర అనేది అక్కడ చేసి ఉన్నారు. ఇంకా మనం చూసినట్లయితే రోమా సైనికులు వారు ఎటువంటి వారంటే ఇనుము వంటి వారు. ప్రజలను ఎలా హింసించేటటువంటి వారంటే ఇంత ఘోరంగా శిక్షించేవారు. ఇంత క్రూరమైన శిక్ష మనమైతే అనుభవించేవారో కాదో తెలియదు, కానీ యేసుక్రీస్తు వారు మనం అనుభవించలేమని తెలిసే యేసుక్రీస్తు ప్రభు వారు మనకు బదులుగా అనుభవించి ఉన్నారు. మత్తయి సువార్త 26:49. 26:49. ప్రధాన యాజకులను రాజులను మహాసభ వారందరూ యేసును చంపవలనని ఆయనకు విరోధముగా అబద్ధ సాక్ష్యము వెదుకుచుండిరి. కానీ అబద్ధ సాక్షులు అనేకులు వచ్చినను సాక్ష్యమేమీ దొరకలేదు. ఇందుకు 2 మనుష్యులు వచ్చి వీడు దేవాలయంలో పడగొట్టి 3 దినములలో దాన్ని కట్టగలని చెప్పినది. ప్రధాన యాజకుడు లేచి, నీవు ఉత్తరమేమీ చెప్పవా? వీరు నీ మీద పలుకుచున్న సాక్ష్యం ఏమని అడుగగా యేసు ఊరకుండెను. అందుకు ప్రధాన యాజకుడు ఇక్కడ ఏంటంటే యేసుక్రీస్తు ప్రభు వారిని అన్యాయంగా సిలువకు అప్పగించారు. యేసుక్రీస్తు నీతిమంతుడని తెలుసు, కానీ సిలువ వేయటకు ఆయన్ని అబద్ధపు సాక్ష్యములు చెప్పుతూ ఆయన ముఖం మీద ఉమ్మి వేస్తూ ఆయన్ని కొరడాలతో కొడుతూ ఈడ్చుకెళ్తూ ఆయన ఎంత ఘోరంగా చేస్తారంటే ఆ మాటలు చెప్పడానికి కూడా వర్ణనాతీతమైనవి. ఇంకా మనం చూస్తే అదే మత్తయి సువార్త 27:22 మనం చూసుకున్నట్లయితే, అందుకు పిలాతు అలాగైతే క్రీస్తు అనబడిన యేసుని ఏమి చేసినని వారిని అడగగా సిలువ వేయమని అందరిలో చెప్పింది. ఇక్కడ కార్యం చేయండి, సిలువ వేయమని అక్కడ ఉన్న అందరూ, అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఏం చెప్తున్నారంటే యేసుక్రీస్తును సిలువ వేయము. అందరి దగ్గర 3 దగ్గరికి వెళ్ళాడు యేసుక్రీస్తు ప్రభు వారు న్యాయం పొందుతారు. కానీ చివరికి పొంది పిలాతు దగ్గరికి వచ్చి తీర్పు తీర్చబడ్డారు. ఎందుకంటే అక్కడ ప్రజలే అల్లరి చేస్తూ సిలువ వేయండి, సిలువ వేయండి, ఈయన మాకు వద్దు, మాకు బరబ్బాను విడిచిపెట్టండి, మాకు ఈయన అవసరం లేదు, ఈయన సిలువ వేయమని కేకలు వేస్తూ అబద్ధపు సాక్ష్యములు ఇస్తూ ఆయన్ని నేరారోపణ చేస్తూ సిలువను అప్పగిస్తూ ఉన్నారు. ఒకవేళ ఇవన్నీ తెలిసే ఉంటే యేసుక్రీస్తు వారిని ఏం చేస్తారు? అపోస్తలుడైన పౌలు కొరింథీ సంఘానికి చెప్తున్నాడు. చూద్దాము. కొరింథీయులకు రాసిన పత్రిక 1 కొరింథీయులు 2:8. అది లోకాధికారులలో ఎవరికీ తెలియదు. అది వారికి తెలిసి ఉండిన ఎడల మహిమ స్వరూపియకు ప్రభు సిలువ వేయకపోయి ఉండును. ఏంటంట? అది లోకాధికారులకి ఎవరికి తెలియదు. తెలిసి ఉంటే యేసుక్రీస్తు ప్రభు వారిని సిలువ వేయకుండా ఉండవరు. అధికారం వల్ల వాళ్ళు ఏం చేస్తున్నారు? యేసుక్రీస్తు ప్రభు వారిని సిలువ వేయాలని అక్కడ ఉన్నటువంటి ప్రజలైతేనే, సైనికులైతేనే, శాస్త్రులైతేనే, పరిసయ్యులైతేనే వారందరూ అనుకొని దేవుడిని సిలువ వేయడంలో అప్పగించి ఉన్నారు.
యేసుక్రీస్తు ప్రభు వారు అంటాడు, వారు అన్ని చేస్తున్నప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారు ఏం చేస్తున్నారంటే కీర్తనల గ్రంథము 129 3వ అధ్యాయంలో మనం చూసినట్లయితే, దుర్వారికి నా వీపుని దుర్నీతి వలన చాలను పొడుగుగా చేసి దుర్వారికి ఆయన తన వీపును అప్పగించుచున్నాడు. దుర్నుబడిన ఆయన వీపు మీద అనేకుల పాపములను అనేక శాపములను మనం చూడవచ్చు. మనం చేసిన పాపముల వలన, మనం చేసిన శాపముల వలనే ఆయన ఆ రీతిగా కొట్టబడ్డాడు, నల్లగొట్టబడి మన కొరకు సిలువపై పలికిన పలుకులు శ్రేష్టమైనవి కనుక ఆయన ఈ మాటలు పలుకుతుంది. క్షమించమని పలికినటువంటి పలుకులు ఎంతో శ్రేష్టమైనవి కదా. ఆయన హింసిస్తున్న వారు అనేకుల కొరకు, పాపములను క్షమించడం కొరకు ఆయన చేస్తున్నటువంటి ప్రార్థన, క్షమించగలిగే మనస్సు. ఇంకా మనం చూస్తే మత్తయి సువార్త 26వ అధ్యాయం 28. ఇది నా రక్తము, మత్తయి సువార్త 26:28. ఇది నా రక్తము ఇది నా రక్తము అనగా పాప క్షమాపణ నిమిత్తము అనేకుల కొరకు చిందింపబడుతున్న నిబంధన రక్తము. అనేకుల కొరకు చిందించబడుతున్నటువంటి నిబంధన రక్తం. ఆయన నిబంధనను జరిగించడం కొరకు ఈ భూమిపైకి వచ్చి ఉన్నాడు. ఆయన చిత్తాన్ని జరిగించట తండ్రికి ఇష్టమై ఉన్నది. ఆయన ఎందుకు తనను తాను అప్పగించుకున్నాడు? సర్వ మానవుల పాపముల కొరకు, మనం చేసిన పాపములను, మనం చేసిన అతిక్రమములను ఆయన ఏం చేసుకున్నాడు? తన వీపుపై తన యొక్క రక్తము చేత మనల్ని కలిగి ఉన్నాడు. అనేకులకు నిర్దోషులుగా చేయడానికి ఆయన పాప క్షమాపణ కొరకు, ఇది అనేకుల కొరకు చిందించబడుచున్న నిబంధన. ఇది ఏ నిబంధన అంటే క్రొత్త నిబంధనగా మనం చూడవచ్చు. దానియేలు గ్రంథము 9:9 మనం చూస్తే, మేము మా దేవుడైన యెహోవాకు విరోధముగా తిరుగుబాటు చేసితిమి, అయితే ఆయన కృపా క్షమాపణలు గల దేవుడై ఉన్నాడు. మనకి కృపా క్షమాపణ. ఆయనపై తిరుగుబాటు చేసిన వారి కోసం ఆయన ఏం చూపిస్తున్నాడు? క్షమాపణ అనేది చూపిస్తున్నట్టు మనం ఈ మాటలో చూడగలం. దేవాది దేవుడు మనం విరోధంగా తిరుగుబాటు చేసినా కూడా ఆయన మనకేం చూపిస్తున్నారంటే క్షమాపణ అనేది మన పైన చూపిస్తున్నట్లుగా మనం చూడవచ్చు. ఇంకా మనం చూస్తే హెబ్రీయుల పత్రిక చాలా వాక్యాలు మనం చూడగలము. కానీ దేవుని మాటలను చెప్పుటకు పదములు చాలు, స్వరములు సరిపోలేదు. హెబ్రీయుల పత్రిక 10:17. ఈ విషయమై పరిశుద్ధాత్మ కూడా మనకు సాక్ష్యం ఇచ్చుచున్నాడు. ఏలయనగా ఆ దినములైన తరువాత నేను వారితో చేయు నిబంధన ఇదే, నా ధర్మ విధులను వారి హృదయమునందుంచి వారి మనస్సు మీద వాటిని రాయుదును అని చెప్పిన తరువాత వారి పాపములను వారి అక్రములను ఇక ఎన్నటికీ జ్ఞాపకము చేసుకొనను అని ప్రభువు చెప్పుచున్నాడు. వీటి క్షమాపణ ఎక్కడ కలుగును? అక్కడ పాప పరిహారార్థబలి ఇక ఎన్నడూ ఉండదు. పాప క్షమాపణ. నేను ఇక ఎన్నటికి మీ పాపములను నేను ఇక ఎన్నటికీ జ్ఞాపకము చేసుకోను. మీరు క్షమించబడి ఉన్నారు కనుక ఇక మీరు ఏ పాపము చేయకుండా మీ పాపముల నుండి విడిపించువాడిగా, నేను పాప పరిహారాలకు బలిగా మారి ఉన్నాను కనుక మీరు ఇక పాపము చేయకుండా నేను ఇక మీరు చేసిన పాపముల నేను ఇక జ్ఞాపకము చేసుకోను అని పలుకుతున్న మాటను, క్షమాపణ కలిగిన మాటను మనం ఇక్కడ చూడవచ్చు. ఈ మాటలో చూసినట్లయితే యేసుక్రీస్తు ప్రభు వారు తను చేసిన వారిని, తనను దూషించిన వారిని, హింసించిన వారిని, ఆయన ఉమ్మి వేసిన వారిని, ఆయన చంపపైన కొట్టిన వారిని, ఆయన దూషిస్తున్నా కూడా ఆయన ఏమంటున్నారంటే క్షమించమని తండ్రికి ప్రార్థన చేస్తూ క్షమించే మనసును కలిగి మనం ఇక్కడ చూడవచ్చు. చివరిదిగా మనం చూసినట్లయితే వీరిని క్షమించు. వచ్చిన భాగంలో మొదటి మాట్లాడింది,
యేసు తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగురు కనుక లాస్ట్ మాట వీరిని క్షమించమని చెప్పారు. ఇది ప్రేమ కలిగిన మాటగా మనం చూడవచ్చు. క్షమించు అనేది దైవ స్వభావం. ఇది అందరికీ ఉండదు. క్షమించగలిగినటువంటి మనుషులకు క్షమించబడినటువంటి మనుషులకు మాత్రమే ఈ మాట ఉంటుంది. ఈ మాట పలుకుటకు కూడా క్షమించబడిన మనుషులే ఈ మాటని క్షమించగలుగుతారు, ఇతరులను క్షమిస్తారు. దేవుడు ఎంత ఉన్నతమైన మనస్సుతో పలుకుతున్నటువంటి మాట ఇది క్షమాపణ. ఈనాడు యేసుక్రీస్తు ప్రభువారు అనేకులు ఆయన ఇష్టానుసారంగా కొడుతున్న, చిత్రహింసలు పెడుతున్న ఆయనను సిలువ వేసినప్పుడు ఆయన నోరు తెరవలేదు, కానీ ఆయన పలికిన మొదటి మాట క్షమించు. ప్రేమించుట వలనే కదా మనం క్షమించబడతాము. ఎంత ప్రేమ ఉంటేనో కదా మనం క్షమించబడేది. యెషయా గ్రంథము 50వ అధ్యాయం 60 యెషయా గ్రంథము 50వ అధ్యాయము 6. కొట్టువారికి నా వీపును అప్పగించుతుంది, వెంట్రుకలు పెరిగివేయి వారికి నా చెంపలను అప్పగించుతుంది, ఉమ్మవేయి వారికి అవమానపరచు వారికి నా ముఖమును దాచుకొనలేదు. ప్రభువుకు యెహోవా నాకు సహాయం చేయవాడు కనుక నేను సిగ్గుపడలేదు. నేను సిగ్గుపడనని ఎరిగి నా ముఖమును చెప్పుము రాతి వలె చేసుకుంటుంది. ఏంటంట, ఆయన పెరిగి వేసిన వారిని, ఆయన భూమి వేసిన వారిని కూడా ఆయన ఏం చేస్తున్నాడు, ముఖాన్ని దాచుకోనలేదు, కానీ ఆయన సిగ్గుపడలేదు, ఆయన ముఖాన్ని దాచుకోనలేదు, కానీ ఆయన కొడుతున్నా హింసిస్తున్నా ఏం చేస్తున్నాడు, క్షమించు క్షమించు అని ఆయన పలుకుతున్నాడు. ఇంకా చూస్తే కొలస్సీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 13వ వచనం మనం చూసినట్లయితే, ఎవడైనను తనకు హాని చేసెనని ఒకడనుకొనిన ఎడల ఒకనికొకడు సహించుచు ఒకనినొకడు క్షమించుడి. ప్రభువు మిమ్మును క్షమించిన లాగున మీరును క్షమించండి. ప్రభు మనల్ని క్షమించిన లాగున మనం కూడా ఇతరులను క్షమిస్తూ, ఇతరులు క్షమించే మనసు అనేది చాలా తక్కువ. దేవుని ఆత్మ ఉన్నవారే క్షమించగలుగుతారు. దేవుని ప్రేమ దోషములను ఏం చేస్తుంది, కప్పుతుంది. అటువంటి ప్రేమ కలిగిన యేసుక్రీస్తు ప్రభువు పలుకుతున్న మాట క్షమాపణ కలిగినటువంటి మాటగా మనం చూడవచ్చు. వీటన్నిటిని పరిపూర్ణతకు అనుబంధమైన ప్రేమను ధరించుకోండి. వీటన్నిటికీ అనుసంబంధమైన బంధమును, ప్రేమను మనం ఏం చేసుకోవాలి, ధరించుకోమని చెబుతున్నాడు. మత్తయి సువార్త 9:6 పక్షవాయువు కలిగిన ఒక వ్యక్తితో దేవుడు చెప్తున్నటువంటి మాట, అయినను పాపమును క్షమించుటకు భూమి మీద మనిషి కుమారునికి అధికారము కలదని మీరు తెలుసుకోవాలనని చెప్పి ఆయన పక్షవాయువు గలవాన్ని చూచి నీవు లేచి నీ మంచమెత్తుకొని నీ ఇంటికి పొమ్మని చెప్పగా వాడు లేచి తన ఇంటికి వెళ్ళెను. జనులు చూసి భయపడి మనుషులకు ఇట్టి అధికారం ఇచ్చిన దేవుని మహిమపరిచి ఏం చేశారు, మహిమపరిచారు. పక్షవాయువు అంటే పక్షవాయువుతో ఉన్నటువంటి అక్కడ అతనికి ఏం కావాలి, స్వస్థత అనేది కావాలి. స్వస్థత కొరకు వచ్చినటువంటి వ్యక్తిని ఏమంటున్నాడు దేవాది దేవుడు, నీ పాపములు క్షమించబడి ఉన్నవి, నీవు తిరిగి వెళ్ళుము. నీ పాపాలను, నీ శాపాలని క్షమించేవాడు ఎవరంటే ప్రభు యేసుక్రీస్తు వారికి అధికారము ఉన్నది. మనం చూస్తే అపొస్తలుల కార్యాలు 7:60 మనం చూసినట్లయితే, అపొస్తలుల కార్యాలు 7:60 అతడు మోకాళ్ళాడి, ప్రభువా వారి మీద ఈ పాపము మోపకని గొప్ప శబ్దంతో పలికెను. ఈ మాట పలికి నిర్దించును. సౌలు అతని చావునకు సమ్మతించాడు. ఇక్కడ ఎవరంటే సౌలు. మరి ప్రజల కొరకు ఏం చేస్తున్నాడు, మోకాళ్ళు ఉండి ప్రార్థన అనేది చేస్తున్నట్టు. మా
మాటను మనం చూడవచ్చు. ఇంకా యేసుక్రీస్తు ప్రభువారు మొదటి దశలోనికి రాసిన పత్రిక 1వ అధ్యాయం 2వ వచనంలో మనం చూస్తే ఈ మాట ఏంటంటే ప్రేమ కలిగినటువంటి మాట. యేసుక్రీస్తు సిలువలో ఎంత శ్రమ పడుతున్నా కూడా పాపులైన మన కొరకు, పాపములను చేసిన మన కొరకు, పాప పరికారత్వపు బలిగా ఉన్నటువంటి యేసుక్రీస్తు ప్రభువారు క్షమించమని పలుకుతున్నటువంటి మాటలో ఏం కనిపిస్తుందంటే ప్రేమ కనిపిస్తుంది. ఈ మాట మొదటిగా మనకు దేవుడు మనలో కొన్ని ఫలాలను ఉంచి అన్నాడు. అవేంటి అంటే సండే స్కూల్ పిల్లలైనా చెప్పగలరు. మనలో వచ్చిన ఫలాలు ఏంటి అంటే ఆత్మ ఫలాల్లో మొదటిది ప్రేమ. ఆ ప్రేమ యేసుక్రీస్తు ప్రభువారు చూపించాలి. ఆ ప్రేమను చూపిస్తూ మనల్ని కూడా ఆయనలాగే మాదిరికరంగా జీవించమంటున్నాడు. శ్రమను అనుభవిస్తున్నటువంటి దేవుడు ప్రేమ కలిగి, క్షమించగలిగిన మనస్సు కలిగి శిలువ యొద్దకు వచ్చి ఉన్నటువంటి యేసుక్రీస్తు ప్రభు కలుగుతున్న మాట దీన్ని క్షమించు. క్షమాపణ అనేది చాలా మంది ఇప్పుడు కొంతమంది అయితే పాపం చేస్తే వీడుగా ఉన్నారు, వీరిని క్షమించలేము. శిలువ కాగా మనం చూడవచ్చు. యేసుక్రీస్తు ప్రభు వారు శిలువ దగ్గరే ఒక పాపిని క్షమించి ఉన్నారు. ఎవరు అంటే శిలువ వేయబడినటువంటి దొంగను. ఇక్కడ ఏమంటున్నాడంటే అక్కడ ఆ దొంగ ఏమంటున్నాడంటే ఈయన నిజముగా నా సొంత రక్షకుడని నేను నమ్ముచున్నాను, అందుకే నీవు నా ప్రియ కుమారుడు కనుక నీవు పరదేశిలో ఉండు, పరలోకం అనలేదు కానీ పరదేశిలో ఉండు అన్నాడు. ఆ మాట ఎందుకన్నాడంటే అక్కడ దొంగకు పాప క్షమాపణ అనేది దొరికింది. పాపములను క్షమించడంలో యేసుక్రీస్తుకే అధికారం ఉన్నది కనుక ఆ శిలువ పై ఉంటూ కూడా ఆయన పాపంతో ఉన్నటువంటి దొంగను క్షమించాడు. ఒకవేళ యేసుక్రీస్తు ప్రభు శిలువపై లేకుండా కింద ఉన్నట్టు ఒకవేళ పరిచర్య చేస్తున్నప్పుడు ఆయన ఏం చేసేవాడంటే ఒక రోగముతో ఉన్నటువంటి వారిని బాగు చేసేటటువంటి వాడు, రోగముతో ఉన్నటువంటి వ్యక్తిని స్వస్థపరిచేటటువంటి వాడు, ఇంకా బాధపడుచున్న వారిని లేవదీసేటటువంటి వాడు, ఒకవేళ కుంటివాడు కానీ గుడ్డివాడిగా ఉన్నటువంటి వారిని స్వస్థపరిచేటువంటి వ్యక్తిగా కూడా మనం చూడవచ్చు. ఈనాడు శిలువ విలువ తెలియక అనేకులు ఆయన దగ్గరికి రాక ఆయన విడిచిపెడుతూ ఉన్నాము. శిలువను గురించిన స్వార్థ నశించు వారికి వెరితనముగా వచ్చేమో కానీ మన ప్రభు అయిన యేసుక్రీస్తును ధరించుకున్నటువంటి మనకి దేవుని శక్తిగా ఉన్నది కనుక ప్రతి ఒక్కరూ ఇతరులను క్షమిస్తూ మనల్ని క్షమించిన యేసు వైపు చూస్తూ ఇతరులను క్షమిస్తూ మనం ముందుకు సాగాలని యేసుక్రీస్తు ప్రభు వారు కోరుకుంటున్నాడు. అలాగే మనం చూస్తే మన శ్రమ మన కొరకు యేసుక్రీస్తు వారు శిలువ వేయబడి ఉన్నారు. శిలువ ఎలా ఉంటుందంటే ఒకటి నిలువు కర్ర, ఒకటి అడ్డుకర్ర. నిలువు కర్ర మన పాపములు, మన శాపములు, మన శిక్షలు అయితే అడ్డుకర్ర మనం ఎలాగ యేసుక్రీస్తు ప్రభువులో క్షమించబడి ఉన్నాము, ఎలాగ యేసుక్రీస్తు ప్రభువు చేత మనము క్షమాపణ కలిగి ఉన్నాము, అలాగే మనము కూడా ఇతరులను క్షమించాలని, ఇతరులను మనం ప్రేమ కలిగి వారిని తీసుకోవాలని, ప్రేమతో వారిని నడిపించుకోవాలని యేసుక్రీస్తు ప్రభు వారు ఆశపడుతున్నారు. అలాగే యేసుక్రీస్తు ప్రభు వారు మాకు మాదిరి చూపించి ఉన్నాడు. ఆయన ఎటువంటి మాదిరి చూపించి ఉన్నాడంటే మనకి ఆయన యొక్క రక్తం ఇచ్చి అసలు మనము క్షమాపణ లేనటువంటి ప్రజలు మనల్ని క్షమించి మనల్ని ఎన్నుకొని ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను బాప్తీసము పొందినప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారు స్వార్థను ప్రకటించినప్పుడు చేసినటువంటిది మొదటిది ప్రార్థన. అలాగే శిలువలో ఉండి చేసినటువంటిది, అనేకుల పాపముల కొరకు చేసినటువంటిది మొదటిగా ఏం చేసి ఉన్నారంటే ప్రార్థన చేసి ఉన్నారు. అనేక శ్రమలను అనుభవిస్తున్నటువంటి యేసుక్రీస్తు ప్రభు శిలువ వేసినప్పుడు కూడా ఆయన చేస్తున్నటువంటిది మొదటిగా ఏం చేస్తున్నారు. ఈనాడు మనం కూడా మొదటిగా మనం చేస్తున్న ప్రతి పనుల తండ్రికి ప్రార్థన చేస్తున్నాము. అందుకే మనం చాలా మంది పాటలు అయితే పాడుతున్నాం. ఏ పాట? ప్రార్థన వలనే పయనము, ప్రార్థనే
అనేక పాపముల కొరకు యేసుక్రీస్తు వారు ప్రార్థన చేస్తూ పలికినటువంటి మాట. ఈ మాటలో ఉన్నటువంటి శ్రేష్టత ఏంటంటే మనకి మాదిరిగా చూపించి ఉన్నాడు. మనకి ఎటువంటి మాదిరి ఇచ్చి ఉన్నాడంటే పరిశుద్ధాత్మ వరములను మనకి ఇచ్చి ఉన్నాడు. యేసుక్రీస్తు విజ్ఞాపన చేసిన వారి గురించి మనకి మాదిరిగా ఉంచి ఉన్నాడు. మనం చూస్తే ఇతరుల కోసం మనం ఎలా ప్రార్థన చేయాలి, ఇతరులను మనం ఎలా క్షమించాలో మనకి మాదిరిగా ఉంచి ఉన్నాడు. మన దేశంత 5వ అధ్యాయం 44వ వచనంలో మనం చూసినట్లయితే నేను మీతో చెప్పినదేమనగా మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులు ఉండినట్లు మీ శత్రువులను ప్రేమించి మిమ్మల్ని హింసించే వారి కొరకు ప్రార్థన చేయండి. ఆయన చెడ్డవారి మీద మంచివారి మీదను అతని సూర్యుని ఉదయింపజేసి నీతిమంతుల మీదను అనీతిమంతుల మీదను వర్షము కురిపించుతున్నాడు. ప్రేమించే వారిని ప్రేమించగా మీకేమి ఫలము కలుగును? ఏంటంటే మనల్ని ప్రేమించిన వారినే మనం ప్రేమిస్తే మనకేం లాభం ఉంటుంది? ఏమి ఉండదు. మనల్ని అంటే మనల్ని శిక్షించే వారిని, మనల్ని నిందించే వారిని కూడా మనల్ని ఏం చేయమంటున్నాడు? ప్రేమించమని చెప్తున్నటువంటి మాట మనం కూడా చూడవచ్చు. ప్రేమ అనేది ఎంతమందికి ఇక్కడ ఉన్నదో నాకైతే తెలియదు, కానీ నాకైతే లేదు. అలా ఉన్నట్లయితే నేను ఇక్కడ ఉండనేమో. అందుకే నేను ప్రేమించలేనని తెలిసే నా కొరకు ఆయన సిలువలో మరణించి ఆయన ప్రేమ ఎలా ఉంటుందో నాకు రుచి చూపించి ఉన్నాడు. మనం చూస్తే మనం ఎలా ఇతరులను ప్రేమించాలో కూడా మనకు నేర్పిస్తున్నాడు. మత్తయి వార్త 6వ అధ్యాయం 12వ వచనంలో మనం చూస్తే మారునస్తులను మేము క్షమించిన ప్రకారము మారు మనలను క్షమించుము. మనం ఇతరులను క్షమించిన వారమైతే, ఇతరులు మనం క్షమించబడి ఉన్న వారమైతే, యేసుక్రీస్తు వలన మనం క్షమించబడి ఉన్నాము కనుక ఇతరులను మనం ఏం చేయమన్నాడు? క్షమించమని చెప్తున్నటువంటి మాటగా మనం చూడవచ్చు. ఇంకా మనకి చాలా ప్రార్థనలో నేర్పించి ఉన్నాడు. అంటే చెప్పాలంటే చాలా టైం అయిపోతుంది. యాకోబు 5:17లో మనకి ఆసక్తితో ప్రార్థన ఎలా చేయాలో నేర్పించాడు. లోకం 18:1లో విసుగక నిత్యము ప్రార్థన చేయడం నేర్పించాడు. మనకు మాదిరిగా ఉంచాడు. ఇంకా యెషయా 38:5 ఆయన కన్నీళ్లు విడుచుచు ప్రార్థన చేయాలని మనకు ఇతరులను క్షమించే గుణాన్ని కలిగినట్టు మనకు నేర్పించున్నాడు. ఇతరుల కోసం మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ఆయన అంటే యోహాను సువార్తలో మనం చూస్తే ఆయన చిత్తాన్ని మనం నెరవేర్చువారు. తండ్రి చిత్తాన్ని ఆయన ఎలాగ జరిగించి నెరవేర్చి వెళ్ళాడు, అలాగే మనం కూడా ఆయన చిత్తానుసారం చేయాలన్నదే ఆయన యొక్క ఆశ. ఇంకా పాపములను విడిచిపెట్టి దేవుని వైపు తిరిగి చూడాలన్నదే ఆయన యొక్క కోరిక. ఈ మాటలు యేసుక్రీస్తు ప్రభు వారు మనకు చెప్తున్నది ఏంటంటే, మొదటిగా ప్రార్థన. మనం ఇతరుల వరకు ఏం చేయాలి? ప్రార్థన అనేది చేయాలి. రెండవది, మనం క్షమించాలని తప్పులు మన పట్ల ఇతరులు చేసి ఉన్నప్పుడు దాన్ని ఏం చేయాలి? క్షమించే వారిగా మన జీవితాలు యేసుక్రీస్తు మనకు మాదిరిగా ఉన్నప్పుడు మనము కూడా యేసుక్రీస్తు ప్రభువుకు మాదిరికరంగాను దీవెనకరంగాను జీవించాలని యేసుక్రీస్తు ప్రభు వారు కోరుకుంటున్నట్టు, యేసు ఇటువంటి మాటలను మనకు మాదిరిగా కనపరిచినటువంటి దేవాది దేవునికి
మన హృదయపూర్వకంగా మన మనస్సును మన హృదయమును ఆయన వైపు తిప్పుకొని దేవుని కొరకు జీవితము అనేకుల పాపముల కొరకు చిందించబడిన నిబంధన రక్తము క్రొత్త నిబంధన కనుక ఈ రక్తములో మనందరము కడగబడి అనేకులు చేసిన పాపములకు ఆయన విజ్ఞాపన అయితే చేయలేదు కానీ మొదటిగా ఆయన శ్రమంలో ఆయన ఏం చేశాడంటే ప్రార్థన అనేది చేసి ఉన్నాడు. అనేక శ్రమలు వచ్చినప్పుడు ఆయన విడిచిపెట్టాను. శ్రమలు వచ్చినప్పుడే ఆయన విడిచిపెట్టేసి ఏంటి నాకు శ్రమలు, నాకే ఎందుకు శ్రమలు అనుకుంటారు. ఆయన్ని ప్రార్థన చేయాలి. ప్రార్థన చేసినప్పుడు ప్రార్థనలోనే మనకి జవాబునిస్తాడు, ప్రార్థనలోనే మనకి నెమ్మదినిస్తాడు, సమాధానం. ఆయన యేసుక్రీస్తు ప్రభువారు పలుకుతున్నటువంటి మాట, తండ్రి మీరేమి చేస్తున్నారు, అక్కడ ఉన్నటువంటి జనము ఏం చేస్తున్నారో వాళ్ళకే తెలియదు. ఎరిగి చెడిపోతున్న ఈ జనమును గురించి యేసుక్రీస్తు ప్రభువారు పలికిన పలుకులోని మొదటి మాటలు దేవాది దేవుడు నన్ను ఇప్పటి వరకు నిలబెట్టుకొని మాట్లాడినందుకు హృదయపూర్వకంగా వందనాలు చెల్లించుకుంటున్నాను. మరి ఇతరులను క్షమిద్దాము, మనల్ని క్షమించిన యేసు ప్రభు వైపు మనం చూద్దాము, మన పాపములను క్షమించిన యేసుక్రీస్తు వైపు మనం చూద్దాము. అందరం చాలా మూసుకున్నట్లయితే ప్రార్థన చేస్తున్నాం. మహాపరిషత్తుడు